ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా తుమ్మిడిహట్టి సమీపంలో 2 ఆనకట్టలు నిర్మించి అనుసంధానించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ప్రాజెక్టు నిర్మాణం కోసం వివిధ అలైన్మెంట్లపై కసరత్తు చేస్తున్నారు. మంత్రులు వివేక్ వెంకటస్వామి, జూపల్లి కృష్ణారావు తుమ్మిడిహట్టిలో పర్యటించనున్నారు. ఆనకట్ట నిర్మించాలని అనుకుంటున్న ప్రాంతం, కాలువల నెట్వర్క్ను అధికారులు, ఇంజనీర్లతో కలిసి పరిశీలించనున్నారు. గతంలో వార్దా, వైన్గంగా నదులు కలిసిన తర్వాత ఆనకట్ట నిర్మించాలని మొదట ప్రతిపాదించారు. 2 నదులు కలిసే చోటే నేరుగా ఆనకట్ట నిర్మించాలన్నది రెండో ప్రతిపాదన. తాజాగా మూడో ప్రతిపాదనగా 2 నదులపై 2 ఆనకట్టలు విడిగా నిర్మించి అనుసంధానించాలని భావిస్తున్నారు. 2 బ్యారేజీలను నిర్మించి అవి కలిసే చోట లంబకోణం ఉండేలా అనుసంధానం చేయనున్నారు. మొత్తం 6.5 కిలోమీటర్ల పొడవుతో వార్దా మీద ఒక బ్యారేజీ, వైన్గంగపై ఇంకో బ్యారేజీని నిర్మిస్తారు. ఆ రెండింటినీ కలిపేలా మధ్యలో భారీ కాంక్రీట్ బండి నిర్మాణం చేస్తారు. తద్వారా 2 నదులు కలిసే చోట గేట్లపై వరదల ప్రభావం పడకుండా ఉంటుందని అంటున్నారు. గతంలో ప్రాణహిత చేవెళ్ల కోసం చేపట్టిన కెనాల్ నెట్వర్క్ ను అనుసంధానిస్తారు. 71.5 కిలోమీటర్ పాయింట్ నుంచి సుందిళ్లకు నీటిని తరలించి అక్కడి నుంచి ఎల్లంపల్లికి ఎత్తిపోస్తారు. అందులో భాగంగా కిలోమీటర్ల మేర సొరంగాలు, ఆ తర్వాత 5.5 కిలోమీటర్ల కాల్వ నిర్మించి గ్రావిటీ ద్వారా సుందిళ్లకు నీటిని తరలించాలన్నది ప్రణాళిక. ఈ ప్రతిపాదనలకు అనుగుణంగా డిపిఆర్ సిద్ధం చేసేందుకు సన్నద్దమవుతున్నారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు అలైన్మెంట్ ఓ కొలిక్కి వచ్చిన తరుణంలో మంత్రులు వివేక్ వెంకటస్వామి, జూపల్లి కృష్ణారావు ఇవాళ క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు. ఆనకట్ట నిర్మించాలని అనుకుంటున్న ప్రాంతం, కాలువల నెట్వర్క్ ను అధికారులు, ఇంజనీర్లతో కలిసి మంత్రులు పరిశీలించనున్నారు. నీటి లభ్యత, మహారాష్ట్రలో ముంపు తదితర అంశాలపై అధికారులతో సమీక్షిస్తారు. సంబంధిత అంశాలపై మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులతో గురువారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకున్నారు. అలైన్మెంట్ ను పూర్తి స్థాయిలో పరిశీలించి అధ్యయనం చేసిన తర్వాత మహారాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. 150 మీటర్ల ఎత్తుతో ఆనకట్ట నిర్మాణానికి అంగీకరించాలని కోరనుంది. ముఖ్యమంత్రి కార్యాలయం ఇప్పటికే మహారాష్ట్ర సీఎం కార్యాలయాన్ని సంప్రదించినట్లు సమాచారం.